9 టీవీ న్యూస్ కి స్వాగతం. స్మరించుకుంటూ మహాత్మా జ్యోతిరావు ఫులే, నారాయణ గురు, ఎర్ర రామస్వామి నాయకర్, మరియు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు కాంశీరామ్ సార్ మహాపురుషుని స్మరించుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చామంటే, ఆదోనిలో జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ల విషయమైతేనేమి, భూముల విషయమైతేనేమి, ఇండ్ల విషయమైతేనేమి, ప్లాట్ల విషయమైతేనేమి చాలా గందరగోళంగా ఉన్నాయి. భూ కబ్జాలు అంటారు, డబల్ రిజిస్ట్రేషన్లు అంటారు. అంతేకాకుండా సచ్చినోళ్ళు కూడా, బతికినోళ్ళు కూడా చనిపోయినని చెప్పి డెత్ సర్టిఫికేట్లు పుట్టించి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితిలో ఈ యొక్క ఆదోనిలో ఉన్నది. కాబట్టి రిజిస్టర్ వారు చాలా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఆదోనిలో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకు అమాయకులు బలవుతున్నారు. కాబట్టి దీనికి భూ కబ్జాదారులని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి జరుగుతుంది తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు శాంతకుమార్, బీఎస్పీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడిని. ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయంలో లోపల ఒక రేటు, బయట ఒక రేటు జరుగుతున్నది. రైతులు చాలా బాధపడుతున్నారు. ఇండ్లు విషయంలో అయితేనేమి, పొలాల విషయంలో అయితేనేమి. మొన్ననే రీసెంట్లీగా లక్ష్మీ మేడం మీద కూడా వేరే మా రైతు సోదరులు కంప్లైంట్ చేయడం జరిగినది. ఆ విధంగా కాకోకుండా గవర్నమెంట్ ఏ రేట్ అయితే నిర్ణయించినదో ఆ రేటు ప్రకారము రిజిస్టర్ చేయవలసినదిగా రైతులకైతేనేమి, ఇండ్లు స్థలాలు అయితేనేమి, పట్టణంలో అయితేనేమి, గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకే రిజిస్ట్రేషన్ చేయవలసినదిగా నేను రైతుల తరఫున మరియు గ్రామీణ రైతులు, పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజల ద్వారా నేను కోరుచున్నాను. నా పేరు పాండవగల్ అయ్యన్న, తెలుగు రైతు రాష్ట్ర జనరల్ సెక్రటరీ. చెప్పండి, ఏం చెప్పాలి సార్? రోజు వచ్చేసి 78 మనకు స్లాట్లు ఇచ్చినది, దాని ప్రకారం జరుగుతాయి సార్. కానీ బయట ఒక రేటు గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కొద్ది, బయట ఒక రేటు డాక్యుమెంట్ రేట్ ఒక రేటు నిర్ణయిస్తున్నారు సార్. దాన్ని ఎట్లా? బయట ఒక రేటు, లోపల ఒక రేటు ఏం లేదు సార్. గవర్నమెంట్ ఫీజు చెల్లించి చలన కట్టి లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అంతే. అంటే ప్రజల్ని ఇప్పుడు రకరకాల నాన్ లేఅవుట్ కానీ లేఅవుట్గా క్రియేట్ చేసి విధంగా దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నామని మాట. రిజిస్ట్రేషన్లు అయితే మా పరిధిలో అయితే ఏం జరగలేదు ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఇంతకుముందు ఏం జరిగినాయో తెలియదు కానీ ఇప్పటి వరకు ఏం జరగలేదు. నా పేరు ఈరన్న, సీనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్. ఈరోజు మేడం కలెక్టర్ మీటింగ్ వెళ్ళినందువల్ల ఇన్ఛార్జ్ మేడం మధ్యాహ్నం వస్తారు మేడం. ఈరన్న, ఎం ఈరన్న.